నా అనుభవం మీకు చెబుతున్నా, పైకి చెబితే బడాయిగా ఉంటాయి జీవితంలో విషయాలు. ఎప్పుడూ పంచాక్షరి మంత్రం మనస్సులో జపిస్తూ ఉండేవాళ్ళని ఈ గ్రహస్థితులు దోషాలు, ఈ రవి మహర్దశ, చంద్ర మహర్దశ, శని మహర్దశ ఏమీ చేయలేవని వెంట్రుక ఏమి తీసిపారేయడమే పక్కకి. భగవన్నామానికి అంత శక్తి ఉంది, మనం గ్రహించాల్సింది. అందుకని చూసిన వాడు అనుకున్నట్టు పురాకృత కర్మ ఎవరికి తప్పదు కదా, అందుకే ఈ మహాపురుషుడు ఎవరో ఇలా అయిపోయి ఓర్వకపు అవ్వవచ్చునే, ఒక్కసారైనా అది ఓర్చుకోవాలి తప్పదు కదా అనుకున్నట్టు. ఖచ్చితంగా అలా ప్రవేశించాడు ఆయన. అప్పుడు అర్జునుని చూడగానే ఆయన నాట్యం నేర్పిస్తాను అనగానే వెంటనే విరాట మహారాజు, మాకు నాట్యం నేర్చుకోవాల్సిన అమ్మాయి ఉందయ్యా ఇక్కడ శుభ్రంగా అని ఉత్తర కబురు చేశాట. ఆ అమ్మాయి వయస్సు అప్పుడు 14 ఏళ్ళు, ఇంకా యవ్వనంలోకి పూర్తిగా ప్రవేశించని వయస్సు. ఆ వయస్సులో ఉన్న అమ్మాయిని పిలిపించాడు. ఈ పద్యాన్ని జాగ్రత్తగా వినాలి అమ్మాయిలందరూ. అమ్మాయికి తండ్రికి ఉండే అనుబంధం అంతా తిక్కన గారు ఈ పద్యంలో చెబుతున్నాయండి. ఆ యుక్త వయస్సులో 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు అమ్మాయిలతో తండ్రులు ఎలా వ్యవహరించాలి, తిగిచి కౌంగిలించి ఉత్తరం వచ్చిందిట తండ్రి దగ్గరికి.